అందరికీ నమస్కారం. పోలీస్ స్టేషన్‌లో కాల్చుకున్న పోలీస్ అక్కడికక్కడే కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది లైక్ చేయట్లేదు, అదేవిధంగా కామెంట్ చేయట్లేదు. ఈ న్యూస్ మీద ఉద్దేశం ఏంటో మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అప్పుడే మనం చాలామందికి ఈ విషయం తెలియజేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరో ఎస్ఐ సూసైడ్ రాష్ట్రంలో కలకలం రేగింది. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని సబ్ ఇన్స్పెక్టర్ బలవనానికి పాల్పడ్డారు. తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్ఐ మూర్తిపై కొద్ది కాలం క్రితం పలు ఆరోపణలు వెలువెత్తాయి. అయితే దీంతో అధికారులు సీరియస్ అయ్యారు. మూర్తి ఇచ్చిన వివరంపై అసంతృప్తి చెందిన అధికారులు చర్యలు తీసుకున్నారు. మూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఈ మేరకు సస్పెన్షన్ కాలం కొనసాగుతుంది. అయితే మూర్తి తాజాగా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. అక్కడున్న తన తోటి సిబ్బందిని కలిశారు. కొద్దిసేపటికే పోలీస్ స్టేషన్ నుంచి భారీగా శబ్దం వినిపించింది. దీంతో మిగిలిన సిబ్బంది ఏం జరిగిందని చూసేసరికి షాకింగ్ ఘటన కంటపడింది. ఎస్ఐ మూర్తి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేయడం వల్లే మూర్తి మనస్తాపం చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కి వచ్చి బలమరణానికి పాల్పడినట్లు సమాచారం. ఇక రక్తపు మడుగులో ఉన్న ఎస్ఐ మూర్తిని చూసిన తోటి సిబ్బంది కలత చెందారు. మూర్తితో ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. మూర్తి ఇలా చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ మూర్తి మృతి చెందిన స్థలాన్ని అటు ఉన్నతాధికారులు కూడా పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.